అంతర్జాతీయ యుద్ధ నిబంధనలను బేఖాతారు చేస్తూ గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం కొనసాగిస్తుంది. పాలస్తీనాలో నిర్వాసితులైన 23 లక్షల పాలస్తీనియన్లకు యుఎన్ఓ నిర్వహిస్తున్న పాఠశాలలు ఆశ్రయాలుగా కొనసాగుతున్నాయి. దీర్ఘకాలంగా శరణార్థుల శిబిరంగా ఉన్న నుసైరాత్లో తాజాగా ఈ దాడులు జరిగాయి. ఈ ఘటనలో దాదాపు 36 మంది మరణించారు. ఇజ్రాయెల్లో హమాస్ అక్టోబర్ 7న జరిపిన రాక్షస దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రతికూల దాడులను ప్రారంభించింది. ఈ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి హమాస్ దాడుల్లో సుమారు 12,000 మంది ఇజ్రాయేలీలు మరణించగా, ఇజ్రాయెల్ దాడుల్లో కనీసం 36,000 మంది పాలస్తీనియన్లు చనిపోయారు. సెంట్రల్ గాజా ఆసుపత్రిలో 70 మృతదేహాలు, 300 మంది క్షతగాత్రులు ఉన్నారు. ఇక ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం రోజు రోజుకు పెరిగిపోతుండటంతో ఇరాన్ ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. గాజాపై బాంబు దాడులను ఇజ్రాయెల్ ఆపకపోతే యుద్ధం ప్రారంభమయ్యే ఛాన్స్ ఉందని హెచ్చరికలు జారీ చేసింది. గాజా బార్డర్ నుంచి బలగాలను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్కు సూచించింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.